శాడిస్ట్ బావ పార్ట్ 54. రఘువరన్ సితార తల నిమురుతూ, ఇష్టమా మా వాడంటే అని అడిగిన రఘువరన్ వైపు తలెత్తి చూసి వెంటనే పక్కనే ఉన్న అభి వైపు చూసింది. హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని తన వైపే చూస్తున్నాడు ప్రేమగా. వెంటనే మళ్ళీ రఘువరన్ వైపు చూసి, ప్రేమ మాము అని చెప్పింది. రఘువరన్ పెదవులు ఇంకొంచెం సాగగా సితార తలపై చిన్నగా తట్టి, అంత ప్రేమ ఉంటే మీ అత్తను ఒప్పించుకో, మావాడంత ఈజీగా అందడుగా అని అన్నారు ఈసారి కళ్ళతో ప్రశ్నిస్తూ. అక్కడుంది మా డాడీ చెల్లెలు కదా మాము, అంత త్వరగా కనుక్కరించరు కదా వాళ్ళు అని చెప్పింది అమాయకంగా. తెలివిగా చెప్పు, ఈజీగా తప్పించుకున్న సితార తెలివికి మనసులోనే మెచ్చుకున్నాడు రఘువరన్. సితారను వదిలిపెట్టి, అలా అని ఇలానే అని అభి వైపు చూపించి, మొండిగా ఉంటే మీ పెళ్ళి అవ్వదు తల్లి, నీ వెళ్ళి మాట్లాడుతాను అని చెప్పి అభి వైపు కొంచెం సీరియస్గా చూసి అక్కడి నుండి వరలక్ష్మి ఉన్న గదిలోకి వెళ్ళాడు రఘువరన్. చీకటి గదిలో బెడ్ కార్నర్లో కూర్చున్న వరలక్ష్మి దగ్గరికి వెళ్ళాడు లైట్ ఆన్ చేయకుండానే. వరలక్ష్మికి తెలుసు వచ్చింది తన భర్తే అని, అభి తరపున రాయబారానికి వచ్చారు అని. వాడికి సపోర్ట్ చేస్తూ మాట్లాడేలా ఉంటే ఇప్పుడే వెళ్ళిపోండి అని అంది చిన్నగా. ఊరుకోవరా, నువ్వు కూడా ఏంటి చిన్నపిల్లలాగా, వాడంటే తెలియక మాట్లాడతాడు, నువ్వు కూడా వాడితో చేరి కోపం పెంచుకుంటున్నావా అని అడిగాడు నిర్మలమైన గొంతుతో. నేను ముందే చెప్పాను వాడిని సమర్థించేలా ఉంటే నాతో వాదించొద్దని, మీరు వెళ్తారా నన్ను వెళ్ళమంటారా అని అడిగింది ఇంకొంచెం గొంతు పెంచి. నేను చెప్పేది అయ్యే వరకు నువ్వు కూడా కదలడానికి లేదు అని ఆర్డర్ వేసినట్టు చెప్తున్న భర్త మాటలు పట్టనట్టు పైకి లేచింది వెళ్ళడానికి. ఇంతలో రఘువరన్ తన సతి చేతిని పట్టుకొని ఆపి తన పక్కనే కూర్చోబెట్టుకున్నాడు. తన చేతిని పట్టుకున్న అతని కఠినత్వం తెలుస్తూనే ఉంది ఆమెకి, భర్త కోపంగా ఉన్నాడని. చీకటిలో భర్త ముఖం చూడడానికి ప్రయాసపడుతుంది. అతని చేతి పట్టు సడలించి, నీకు తెలిసి నేనేంటో మాట చెప్పే వరకు చెప్తాను, అవసరమైతే చేతికి కూడా పని చెప్తాను అని అనేసరికి మౌనంగా ఉండిపోయింది వరలక్ష్మి. రఘువరన్ కొంచెం నెమ్మదించి, ప్రేమ అన్నాడనే అంత కోపమా? పైగా పరాయి అమ్మాయినేం ప్రేమించలేదుగా, నీ అన్న కూతుర్నేగా ప్రేమించాడు, ఇంకెందుకు కోపం అని అడిగాడు ఇదివరకు పెంచిన గొంతుని తగ్గించి మాట్లాడుతూ. నాకు ఇష్టం లేదు సితారతో నా కొడుకు పెళ్ళి అని చెప్పింది ఎలాంటి సందేహం లేకుండా. ఎందుకు అని అడిగారు రఘువరన్. మీకు తెలీదా? సరున తల్ల తిప్పి అడిగింది వరలక్ష్మి. ప్రీతి కారణమా అని అడిగారు. హా, అంతేకాదు, ఇన్నాళ్ళు మనం ఉన్నామో లేమో తెలియదు దాని అమ్మకి దీనికి, ఇప్పుడు నా కొడుకు కారణంగా నేను గుర్తొచ్చానా అని అడిగింది ముఖం మండించుకుంటూ. అది వయసులో చిన్నపిల్ల, ఇన్నాళ్ళు మనం కూడా పట్టించుకోలేదుగా వాళ్ళు ఉన్నారో లేదో, అంత మాత్రాన ఇన్నాళ్ళు మనం వాళ్ళని మర్చిపోయినట్టా అని అడిగారు. మీతో వాదించి నేను గెలవలేను, నన్ను మాట్లాడించకండి అని చెప్పి వేరే వైపుకు తిరిగి కూర్చుంది వరలక్ష్మి. వరా, మొన్నటి వరకు అంటుండేదానివి కదా, నా సీటు త్వరగా కనిపిస్తే నా కొడుక్కిచ్చి పెళ్లి చేస్తానని, మరి ఇప్పుడేమైంది? మధ్యలో ఆ ప్రీతి వచ్చింది, నచ్చింది నీకు అంతేగా, కానీ మన సితార బంగారాన్ని కూడా చూడు, ఆ మిస్ బెంగళూరు మూలకు కూడా రాదనిపిస్తుంది, అన్నీ నీ అన్న పోలికలతో పుట్టింది కదా, చూడడానికి చందమామలా ఉంది అని చెప్పగానే, మీరిప్పుడు ఆ అమ్మాయిని పలకరించారు అంట అని వెటకారంగా అడిగింది. అబ్బా, ఇప్పుడు అదా విషయం, నువ్వు సరిగ్గా మాట్లాడలేదు అని ఏడుపు ముఖం పెట్టేసింది తను. తనని లోపలికి పంపిస్తా, ప్రేమగా మాట్లాడకపోయినా పర్లేదు, మనసు నొచ్చుకునేలా మాట్లాడకు అని చెప్పాడు. వరలక్ష్మి ఆలోచించుకొని వద్దు అని చెప్పే గ్యాప్లోనే బయటకు వెళ్ళిపోయారు లైట్ ఆన్ చేసి. చస్తున్నాను మీతో, కొడుకుకు తగ్గ తండ్రి, మీ మాట మీదే, నా నిర్ణయంతో మీకు పని లేదు అని అనుకుంటూ గింజుకుంది కాసేపు. బయటకు వెళ్ళిన రఘువరన్ సితార దగ్గరికి వెళ్ళి, రమ్మంటుంది మీ అత్త అని చెప్పారు. నమ్మలేదు అభి సితార కూడా. నీకు వచ్చు కదా మనుషుల మనసులు కదిలించేలా మాట్లాడడం, వెళ్ళు మాట్లాడు, ఒప్పించి నీ భావన సాధించుకో అని చెప్పి చిన్నగా నవ్వగానే క్వశ్చన్ మార్క్ పెట్టుకొని చూసింది సితార. నా పెళ్ళాం రాక్షస్ కాదమ్మాయి, ఓ రకంగా చెప్పాలంటే దేవత అనొచ్చు అని స్ట్రేంజ్గా చూసింది సితార. నా కొడుకునిస్తుందిగా, ఇంతకంటే గొప్ప ఆస్తి ఇంకేముంటుంది అని అనగానే నవ్వింది. ఎందుకు నవ్వుతున్నావే అని అడిగాడు అభి సితార నవ్వుకు అర్థం తెలిసి. కామెడీ కాకపోతే నువ్వు నాకు దొరకడం అదృష్టం అన్నట్టు మాట్లాడుతున్నారు అభి మాము అని అనగానే, హిహి నవ్వింది చాలే
పోయి మాట్లాడుకో నీకు నన్ను ఇమ్మని అని కసిరాడు. మూతి బిగించి గుడ్లిరిమి చూస్తూ, మాము చూసారా మీ ముందు ఎలా కసురుతున్నాడో వీడిని అని ఫ్లోలో అనేసి ఎక్స్ప్రెషన్ మారిన రఘువరన్ ఫేస్ చూసి తను ఏం మాట్లాడిందో అర్థమై బావా అని నెమ్మదిగా అభి వైపు చూసింది. ఇష్టంగా చూస్తున్నాయి ఆ కళ్ళు. అభి నుండి చూపు తిప్పి మళ్ళీ రఘువరన్ వైపు చూస్తూ, భావం చేసుకున్నానంటే నేను చాలా డేర్ చేసినట్టే, అందుకే నేను కొంచెం ఆలోచించుకొని అత్తతో మాట్లాడినా అని అడగగానే రఘువరన్ మాట్లాడేంతలో, వెళ్ళవే, నువ్వు బాగా ఆలోచించుకో, నేను ప్రీతితో సెటిల్ అయిపోతాను, అప్పుడు లైఫ్ లాంగ్ నన్ను చూసి ఏడ్చుదు అని అంటూ ఫోన్ తీసుకొని, వెయిట్, ఇప్పుడే దానికి కాల్ చేసి మాట్లాడతాను, వస్తున్నాను ప్రీతి అని అంటుండగా అబ్బి చేతిలో నుండి ఫోన్ లాక్కుంది గడుసుగా. ఓయ్ ఫోన్ ఇవ్వవే, లేదంటే వంగదీసి గుద్దుతాను అని అరిచాడు అభి. సితార అభి నుండి తప్పించుకొని రఘువరన్ వెనక దాక్కుంది. అది అభి అందుకోవడానికి ట్రై చేస్తుంటే సితార అభిని హాల్ అంతా పరుగులు పెట్టిస్తూ, నువ్వు కొడితే కొట్టించుకునే వాళ్ళు ఎవరూ లేరు ఇక్కడ, ఆ విషయానికి వస్తే నేనే నీ చేత మండుటెండలో దొర్లే దన్నాలు పెట్టిస్తాను అని సీరియస్గా చెప్పి పరిగెడుతుంటే సోఫా కాలికి తగిలి ఆగిపోయిన సితారని పట్టుకొని ఫోన్ పట్టుకున్న చేతిని వెనక్కి మెల్లి తిప్పి, దావే దొర్లు దన్నాలు పెట్టిద్దు, రెడీగా ఉన్నాను మరి అని అంటుంటే, మాము మీ అబ్బాయి నన్ను చంపేసేలా ఉన్నాడు, ప్లీజ్ సేవ్ మీ అని అరిచింది గట్టిగా. అప్పటి వరకు వాళ్ళనే రెప్పవేయకుండా చూస్తున్న రఘువరన్కి ఇన్నేళ్ళు తన ఇంట్లో ఇంతటి ఐశ్వర్యం ఉన్నా లేని లోటు ఏంటో క్రిస్టల్ క్లియర్గా అర్థమైంది. బయట నుండి మాటలు వినిపించేసరికి ఏమైందో అని వచ్చి డోర్ ఓపెన్ చేసిన వరలక్ష్మికి ఇల్లంతా పరుగులు పెడుతున్న బావమరదళ్ళను చూసి మనసుకి ఆనందం కలిగింది. ఇన్నాళ్ళు కోపంగా ఉండే అభి నవ్వడం చూసింది. ఇలా యాక్టివ్గా ఇల్లంతా అరుస్తూ తిరగడం చూసి సితార పైన ఉన్న కోపాన్ని కొంచెం తగ్గించుకుందనే చెప్పాలి. అభిలో పెరిగిన కోపానికి కారణం సితారానే అని అర్థమైంది. మళ్ళీ డోర్ వేసుకొని లోపలికి వెళ్ళిపోయింది. ఒకవేళ సితారతో అభికి పెళ్లి చేస్తే తన అన్న భార్య అయిన శాంభవి వల్ల ఇంకెన్ని సమస్యలు వస్తాయో అని ఆందోళనతో ఎటు నిర్ణయించుకోలేక అలానే ఉండిపోయింది ఆలోచిస్తూ. రే అభి, పెయిన్ ఉంటుందిరా, దాని చేయి వదులు అని అన్నారు రఘువరన్. మీకు తెలీదు నాన్న, ఇది స్టీల్ రాడ్, అంత త్వరగా దీనికి ఏం నొప్పులు రావు, లేదంటే నన్నే ఎంత చులకన చేసి మాట్లాడుతుందో చూడండి అని సితార చేతిపై తన చేతి పట్టు బిగించి చెప్పేసరికి, మాము నిజంగా నొప్పిగా ఉంది, వదలమని చెప్పండి అని అంది ఆల్మోస్ట్ ఏడుపు ముఖం పెట్టుకొని. ఏంటే రికమెండేషనా, డైరెక్ట్గా నాతో చెప్పలేవా అని అడిగాడు వెనక నుండి సితారకి మరింత దగ్గరగా వెళ్ళి. అభిశ్వాస సితార మెడకి నేరుగా తగులుతుంటే లోపల గిలిగింతలు కలుగుతున్నాయి తనకి. ఆల్మోస్ట్ అభి మూడ్ కూడా డైవర్ట్ అవుతుంటే అభిశ్వాసలోని వేగం తెలిసిన సితార తాము ఎక్కడ ఉన్నామో గుర్తు చేసుకొని మరింత చేరువ అవుతున్న అభి ఫీలింగ్స్ అండ్ థాట్స్ కంట్రోల్ చేయడానికి వెనుకున్న రఘువరన్ వైపు చూడడానికి ప్రయత్నిస్తూ, మాము హెల్ప్ అని అనగానే సితార ఫ్రాగ్రెన్స్ ఇప్పటి వరకు తనకి తెలియకుండా ఇంజెక్ట్ చేసుకున్న అభి సితార మాటకి బాహ్యలోకానికి వచ్చి పక్కనే ఉన్న తండ్రిని చూసుకొని, థ్యాంక్ గాడ్, ఏదో ట్రాన్స్లోకి వెళ్ళిపోతున్నాను ఇది పక్కనే ఉంటే, సమయానికి నాన్నని పిలిచి నాకు హెల్ప్ చేసింది, లేదంటే పరువు పోయేదిగా అని మనసులో అనుకుంటూ పైకి మాత్రం, ఇంకోసారి నా దగ్గర నకరాలు దొబ్బావంటే తోలు వలిచేస్తా అని చెప్పి సితార చేతిని వదిలాడు. ఎర్రగా కందిన చేతిని చూసుకుంటూ, చూసారా మాము మీ ముందు ఎలా వార్నింగ్ ఇస్తున్నాడో, మీరు చూస్తే అంత డీసెంట్గా ఉంటారు, కానీ మీ అబ్బాయి మాత్రం నోరు తెరిస్తే మాత్రం బ్యాడ్ వర్డ్సే యూజ్ చేస్తాడు అని అంది కంప్లైంట్ ఇస్తున్న రీతిలో. నాకు ముందే తెలిసే నువ్వంత త్వరగా దారికి రావని, నిన్ను అని అంటూ మళ్ళీ మీదకి వెళ్ళబోతే అప్పటి వరకు నవ్వుతూ చూస్తున్న రఘువరన్ మధ్యలోకి రాక తప్పలేదు. రే అభి, నువ్వు ఆగు అని చెప్పి సితార వైపు చూసి, నువ్వెళ్ళు మీ అత్త దగ్గరకు అని చెప్పారు. అలాగే అని బుద్ధిగా తలూపి కనీసం అభి వైపు చూడకుండానే వరలక్ష్మి దగ్గరికి వెళ్ళింది సితార. నెమ్మదిగా డోర్ ఓపెన్ అయ్యేసరికి అటు తిరిగి ఉన్న వరలక్ష్మికి ముందే అర్థమైంది లోపలికి వచ్చింది సితార అని. నత్తనడకన లోపలికి వెళ్ళి స్లో మోషన్లో డోర్ క్లోజ్ చేసిన సితార 2 నిమిషాలకి గట్టిగా ఊపిరి తీసుకొని వదిలి, సితు, యు ఆర్ వెరీ స్ట్రాంగ్ రైట్ అని తనను తను మోటివేట్ చేసుకొని అటువైపు తిరిగి ఉన్న వరలక్ష్మి వైపు చూస్తూ, అత్త అని పిలిచింది.
మాట్లాడలేదు వరలక్ష్మి. అత్త మాట్లాడు నాతో అని అంది చిన్నపిల్లలాగా. అయినప్పటికీ మాట్లాడలేదు. 2 నిమిషాల మౌనం తర్వాత ఆమెని చూస్తుంటే చిన్నప్పుడు ఆమె చేతిలో పెరిగిన రోజులు తలుపుకు వచ్చాయి సితారాకి. ఆమెతో ఒకప్పటి చనువు గుర్తురాగానే మనసంతా తేలికగా అయిపోయింది. ఏమాత్రం ఆలోచించకుండా సోఫాలో అటు తిరిగి కూర్చున్న వరలక్ష్మి ముందు మోకరిల్లి ఆమె చేతులు పట్టుకోబోతుండగా వెనక్కి తీసుకుంది వరలక్ష్మి. ఆ చర్యకు సితార మనసు ముందు నొచ్చుకున్నా వెంటనే తేరుకొని మళ్ళీ పట్టుకుంది ఫోర్స్గా. వరలక్ష్మి వెనక్కి తీసుకోవడానికి ప్రయత్నించినా తన వల్ల కాలేదు. ఎందుకత్త అంత కోపం నీకు? నేనేం పరాయి అమ్మాయిని కాదు కదా, నీ ఫ్యామిలీనే కదత్త నేను కూడా అని అడుగుతూ ఆమె ముఖంలోకి చూసింది. ఒకప్పుడు ఎంత బాగా చూసుకునేదానివి నన్ను, కానీ ఇప్పుడు కనీసం నా వైపుకు కూడా చూడడం లేదు. అంత దూరం అయిపోయానా అని అడిగింది బాధగా. ఇప్పుడు కూడా వరలక్ష్మి నుండి ఎలాంటి సమాధానం లేదు. ఎప్పుడో జరిగిన గొడవలకు నాపై ఇంకా కోపంగా ఉన్నావత్త. అయినా నేనేం చేయలేదుగా, ఇంకా ఎందుకు నా పైన కోపం అని అడిగింది జాలిగా ముఖం పెట్టి. సర్లే అత్త, కనీసం ఇలా అయినా ఉండు, నేను చెప్పాలనుకున్న చెప్పేసి వెళ్ళిపోతాను అని చెప్పి 2 క్షణాల పాటు మౌనంగా ఉండి, బావంటే నాకు ఇష్టం అత్త. ఈ ఇష్టం ఇప్పట్లో మొదలైంది కాదు, మనం కలిసి ఉన్నప్పుడే ప్రేమించాను. బావని తప్ప ఎవరిని ఊహించుకోలేను నా లైఫ్ పార్ట్నర్గా. నీకు ఇష్టం లేకపోయినా నేనే నీ కోడలినత్త, అర్థం చేసుకో. నేనంటే నీకు చాలా ఇష్టం కదా అని అడుగుతూ నవ్వుతూ చూడగానే అప్పుడు చూసింది సితారా వైపు. నిజంగానే సితారాది మెరుపులీలే అందం, ప్రకాశవంతమైన మోము, అందమైన శరీరాకృతి. కొన్ని క్షణాల పాటు తానే చూపు తిప్పుకోలేకపోయింది. ఇంకా తనకి వరుసైన అభి పరిస్థితి ఏమై ఉంటుందో ముందే ఊహించుకోగలిగింది వరలక్ష్మి. ఇప్పటికైనా నాతో మాట్లాడత్తా ప్లీజ్ అని అడిగింది రిక్వెస్టింగ్ టోన్తో. అప్పటి వరకు తనను చూసే వరలక్ష్మి చూపు తిప్పుకోగానే సితారమ్మ చేతులు వదిలి, తెలుసత్తా నీకు అవమానం జరిగిందని, అంత మాత్రాన నేను నీకు అంత చేదైపోయానా? నిజం చెప్పత్తా, మీ గొడవలకు నాకు సంబంధం ఏంటి అని అడిగింది. సమాధానం లేదు ఈసారి వరలక్ష్మి దగ్గర. మీ మనసు బాధపడేలా మాట్లాడుంటే క్షమించండి అత్త, ఆలోచించుకోండి. కానీ నేనే చెప్తా, బావకి నాకంటే మంచి భార్యని ఎక్కడ వెతికినా దొరకదు. ఒకవేళ మీరు కష్టపడి తెచ్చిన ఆ అమ్మాయితో బావ హ్యాపీగా ఉండలేడు అని చెప్పి బయటకు వచ్చేసింది. సైలెంట్గా నడుచుకు వస్తున్న సితారాని క్యూరియస్గా చూస్తున్నారు అభి అండ్ రఘువరన్ గారు. చిన్ కింద చేతులు పెట్టుకొని సితార వైపు ఎంతో ఆతృతగా చూస్తున్న అభిని చూసి చూపు తిప్పుకొని రఘువరన్ వైపు చూసి, మాట్లాడాను మాము, నేను వెళ్తాను, రేపటి నుండి వర్క్లో జాయిన్ అవ్వాలి అని చెప్పి వెళ్తుండగా సితార హ్యాండ్ పట్టుకున్నాడు అభి. అస్సలు వెనక్కి తిరిగి చూడకుండానే అభి చేతిని విడిపించుకొని ముందుకు వెళ్ళిపోయింది సితార. ఏమైంది దీనికి? నేను తిట్టిన తిట్లకు బాధపడే టైప్ అయితే కాదు, ఇంకెందుకు ముఖం అలా పెట్టుకుంది అని మనసులో అనుకుంటూ రఘువరన్ వైపు చూశాడు. అభి కళ్ళల్లో సందిగ్ధత అర్థమైనట్టు అభి చేతిపై చేయేసి, మీ అమ్మ ఏమైనా అనిందేమోరా అని అన్నారు గాబరాగా. వెంటనే లేచాడు అభి. తల్లిపై కోపంగా ఉన్నాడని అర్థమై అభికి అడ్డుగా వచ్చి నిలబడ్డారు ఆవేశపడొద్దని. ఎందుకు నాన్న ఇంత స్ట్రేంజ్గా బిహేవ్ చేస్తుంది? అందుకే నాకు నచ్చదు నా లైఫ్ మ్యాటర్లో ఇంకెవరైనా ఇన్వాల్వ్ చేయడం అని అన్నాడు అసహనంగా. కూల్ అభి, మాటలు జారకు, తను నీ తల్లి అని సముదాయించారు రఘువరన్ గారు. ఓవైపు సితార దగ్గరికి వెళ్ళమని మనసులో ఆగుతుంటే, నేను దాని దగ్గరికి వెళ్ళొస్తాను నాన్న, పిచ్చిది బాధపడుతుంది, దానికి మనస్ఫూర్తిగా ఏడ్చే అవకాశం కూడా లేదు అని చెప్పి వెళ్ళబోతుండగా ఆపి, అవసరమా ఈ టైంలో? కరెక్ట్ కాదేమో అభి అని చెప్పారు రఘువరన్. నా పెళ్ళం దగ్గరికి వెళ్ళడానికి నాకు మొహమాటం ఏంటి నాన్న, అది నాది, నా అనుకున్న దాని దగ్గరికి నేను ఎప్పుడు వెళ్ళినా నాకు తప్పనిపించదు అని స్ట్రాంగ్ బేస్ వాయిస్తో చెప్పి సితార ఫ్లాట్కి వెళ్ళాడు. తన వర్క్ ఫినిష్ చేసుకొని తన ఫ్లాట్కి వెళ్ళిన మైరా ఏం తినకుండానే ఫ్రెష్ అయ్యి బెడ్పై వాలిపోయింది. ఒక్క రోజులో తన లైఫ్ అంతా ముగిసిపోయింది అనుకున్న కిషాంత్ పార్ట్ మళ్ళీ తరుముకు వస్తుంటే దీర్ఘాలోచనలో మునిగిపోయింది. ఈ రోజుకి నిన్నటి రోజుకి మధ్య గల కిషాంత్ బిహేవియర్ అంచనా వేయడానికి ట్రై చేస్తుంది. అప్రయత్నంగానే తన ఆలోచనల్లోకి నిన్నటి సంఘటన కళ్ళ ముందు కదలాడుతూనే ఉంది.
అదే సమయంలో ఎవరూ లేని నిర్మానుష్యమైన రోడ్డు. కార్ ఓ సైడ్కి ఆపి కార్ బ్యానెట్పై పడుకున్నాడు కిషాంత్. తల కింద ఒక చేతిని పట్టుకొని మరొక చేతికి ఉన్న ఉంగరాన్ని తన మునివేళ్లతో తిప్పుతూ మెరుస్తున్న నక్షత్రాల్లోకి చూస్తున్నాడు, వాటిలో నిమగ్నమైపోతూ. ఫోన్ రింగ్ అయితే ఎవరో అని చూశాడు. తల్లి వరలక్ష్మి చేస్తుంటే ఆన్సర్ చేశాడు. ఎక్కడున్నావు కన్నా అని అడిగింది ప్రేమగా. ఫ్రెండ్స్తో ఉన్నానమ్మా అని చెప్పాడు బుద్ధిగా. డిన్నర్ చేయలేదు ఇంకా? టైం పడుతుందా అని అడిగింది కన్సర్న్గా. తింటాను అని చెప్పి చిన్నగా నవ్వాడు. వైన్ లాంటివేం తీసుకోకు, అభి కోప్పడతాడు అని చెప్పింది ముందస్తు జాగ్రత్తగా. ఓకేమా, కాల్ యూ లేటర్, బాయ్ అని చెప్పి కాల్ కట్ చేశాడు. ఇంతలో తన అమెరికన్ ఫ్రెండ్ జెన్నీ కాల్ చేస్తుంటే ఆన్సర్ చేశాడు. హే డూడ్, వాట్స్ గోయింగ్ ఆన్ అని అడిగింది జెన్నీ. మూడ్ ఆఫ్ అని చెప్పాడు చిన్నగా. వాట్ హ్యాపెండ్ కిషు అని అడిగింది గాబరాగా. డోంట్ నో జెన్నీ. లోన్లీగా ఫీల్ అవుతున్నట్టు అనిపించాయి కిషాంత్ మాటలు జెన్నీకి. కాసేపు ఆగి, ఆ అమ్మాయిని కలవలేదా అని అడిగింది. కలిశాను అని చెప్పాడు కిషాంత్. మాట్లాడలేదా అని అడిగింది మళ్ళీ. ప్రపోజ్ చేసింది అని చెప్పాడు ముభావంగా. వాట్, ప్రపోజ్ చేసిందా ఇంత త్వరగా అని అడిగింది షాక్ అయిపోతూ. అని చెప్పాడు ముభావంగా. మరింకేం, గుడ్ న్యూస్ కదా, దేని గురించి ఆలోచిస్తున్నావు అని అడిగింది నార్మల్గా. అయినప్పటికీ కిషాంత్ నుండి ఎలాంటి సమాధానం లేదు. కిషు, ఆర్ యు దేర్ అని అడిగింది జెన్నీ. కాల్ యూ లేటర్ జెన్నీ, బాయ్ అని చెప్పి కాల్ కట్ చేశాడు. మళ్ళీ అదే అందని నక్షత్రాలను చూస్తూ నిన్నటి రోజున ఈ టైంలోకి వెళ్ళాడు కిషాంత్. మైరా, కిషాంత్ ఇద్దరూ ఒకటేసారి తలుచుకుంటారు వాళ్ళ మధ్య ఏం జరిగింది అనేది. అంటే నిన్నటి రాత్రి అభి బర్త్డే సెలబ్రేషన్స్లో. సో అసలు వాళ్ళ మధ్య ఏం జరిగింది అని మీకు కూడా తెలుసుకోవాలి అనిపిస్తే నెక్స్ట్ పార్ట్ అని కమెంట్ చేయండి. అండ్ ఇప్పటి వరకు కమెంట్లు పెడుతూ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇలానే లైక్స్ చేసి కమెంట్లు పెడుతూ ఉండండి. అండ్ ప్లీజ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం.